హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నా ఛానల్ అనేది వేరే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. నేను మళ్ళీ రికవర్ అయితే చేసుకోవడం జరిగిందండి. రాజు వాలంటీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అనేది 1 మంత్ నుంచి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పేలో కూడా చూపిస్తాను. 1 మంత్ నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాను. ఛానల్ అనేది ఎట్లా పోయిందో ఏమనేది అర్థం కాక చాలామందిని అయితే ప్రయత్నం చేశాను. చాలా రోజుల నుంచి 1 మంత్ నుంచి చాలా ఇబ్బంది పడ్డాను అనమాట, ఛానల్ పోయిందని చెప్పేసి. ప్రజెంట్గా అయితే నాకే ఒక 3 డేస్ బ్యాక్ అనేది నేను గూగుల్ టీమ్ వాళ్ళకైతే నేను నా యొక్క విన్నపం అంటే రెఫర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఇట్లా నా ఛానల్ పోయింది, సమ్ కారణాల చేత ఇట్లా హ్యాక్ చేశారని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి నేను మొత్తం డీటెయిల్స్ అనేది గూగుల్ టీమ్ వాళ్ళకి పంపించడం అయితే జరిగిందండి. నాకు 2 డేస్ తర్వాత నాకు మెసేజ్ అయితే రిప్లై రావడం జరిగింది. మీరు మీ ఛానల్ అయితే మీరు పొందుతున్నారు త్వరలో అని చెప్పేసి రావడం జరిగింది. నాకు అదైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా మంది అంటే నేను దాదాపు 1 మంత్ నుంచి చాలా మందిని అయితే అడిగాను. పెద్ద యూట్యూబర్లు అడిగాను. ఛానల్ పోయింది, ఇట్లా పోయింది సార్ అని చెప్పి చాలా మందిని అయితే అడిగాను. అందులో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మధురాకన్న. మధురాకన్న చాలా మంచి వ్యక్తి అనమాట. అతను ఏ ఛానల్ అయినా ఒక యూట్యూబర్స్కి ఆయన మంచి సజెషన్ చెప్తాడనమాట. ఆయనని ఎప్పుడు నేను కాంటాక్ట్ అవుతాను అనమాట. ఇట్లా నాకేమైనా ప్రాబ్లమ్ ఉన్నా తనని కాంటాక్ట్ అవుతాను. తను కూడా చెప్పడం జరిగింది, కొద్దిగా టైం ఇవ్వండి నాకు, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి. 1 మంత్ అయింది, అయినా కూడా ఇంకా రాలేదని చెప్పేసి చాలా అయితే దిగులు పడాలి. చాలామంది ఫ్రెండ్స్ కూడా నేను కాంటాక్ట్ అయ్యాను. ఛానల్ పోయింది, ఇలా ఎవరైనా చేసేవాళ్ళంటే రికవర్ చేసేవాళ్ళంటే చూడండి, ట్రై చేయండి అని చెప్పేసి. ఒకసారి మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను చేశానండి. 2 డేస్ బ్యాక్ అనేది. ఈ రోజు మార్నింగ్ అనేది నాకు ఛానల్ లాగిన్ అవ్వడం, అంటే నా ఛానల్ నాకు రికవర్ అయితే రావడం అండి. ఇదైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మంచి విషయం అని అనుకున్నాను. సంతోషంగా ఉంది. 1 మంత్ నుంచి నేను వీడియోస్ అనేది పెట్టలేదు, ఛానల్ లేకపోవడం వల్ల. ఇప్పుడు కంటిన్యూగా మళ్ళీ వీడియోలు చేస్తాను. అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి ముఖ్యంగా సచివాలయం స్టాఫ్, అలాగే వాలంటీర్ మిత్రులు, అలాగే నా సబ్స్క్రైబర్స్. సచివాలయం స్టాఫ్ ప్రజెంట్గా నాకు ఫస్ట్ నుంచి ఈ 5 ఇయర్స్ నాకు సపోర్ట్ చేసినటువంటి మా మేడం శ్రీబారాణి మేడం అనమాట. నాకు ప్రతి దాంట్లో గైడ్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ అనేది ఇచ్చింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చినటువంటి డిజిటల్ అసిస్టెంట్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, స్వామి సార్ కానీ, అలాగే గతంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీస్ కానీ, ఇప్పుడు వచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీస్ కానీ, మహబూబ్ సార్ కానీ, అలాగే మా సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ మిత్రులు కానీ, ముఖ్యంగా నాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి నా స్నేహితులు వాలంటీర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా సహాయం చేశారు, చాలా సపోర్ట్ చేశారు. ఏం కాదు బ్రదర్, వస్తుంది ఛానల్ అని చెప్పేసి. చాలామందికి నేను కృతజ్ఞంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే చాలా గ్రూప్లలో చాలామంది పాపం ఫోన్లు చేసి ఏమైందన్న ఛానల్, ఏమైంది బ్రదర్ ఛానల్ అని చెప్పి చాలామంది అన్నారు. వాళ్ళందరికీ నిజంగా నేను చాలా ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాను. ఎందుకంటే అంత సపోర్ట్గా ఉన్నారని నేను అనుకోలేదు. ప్రజెంట్గా ఈ జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల, నేను యూట్యూబ్ చేయడం వల్ల, వాలంటీర్ స్నేహితులు సోదరులు కానీ ఇంతమంది ఫ్యామిలీ నాకు ఒకటి కావడం, అంటే నాతో స్నేహం చేయడం కానీ నాకు ఒక పెద్ద ఫ్యామిలీ లాగా అనమాట. అంటే మనం ఎవరో ఎక్కడో మనకు తెలియదు. మనం ఎవరనేది కూడా ఎవరికి తెలియదు. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక ఇంతమంది స్నేహితులు, ఇంతమంది కుటుంబం, ఇంత పెద్ద కుటుంబం అనేది నాకు రావడం జరిగింది. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు కానీ, సోదరులు కానీ చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ఏం కాదులే బ్రదర్, మీరు ఖచ్చితంగా మీ ఛానల్ మీకు వస్తుందని చెప్పేసి. ముఖ్యంగా నాకు వెన్నెంటూ నడిపించినది మా వైఫ్ అండి. మా వైఫ్, నేను దాదాపు 15 రోజులు సరిగ్గా భోజనం చేయలేదు. తను పని చేసుకోలేకున్నది, నేను చేయలేకున్నాను. చాలా రోజులు 15 రోజుల 16 రోజుల వరకు సరిగ్గా భోజనం అనేది తినలేదంటే నాకు బాగా ఇష్టం అనమాట. నాకు వచ్చినటువంటి అప్డేటు ప్రజలకు కానీ వాలంటీర్లకు కానీ తెలియజేయాలని చెప్పేసి చాలా ఇష్టం అనమాట. నాకు ఈ వాలంటీర్ జాబ్ అనేది చాలా ఇష్టం అనమాట. ఛానల్ పోయేసరికి ఒకేసారి యాక్ట్ చేసేసరికి నాకు అసలు ఏం చేయాలో తోచలేదు. తర్వాత నా భార్య వచ్చేసి, మా వైఫ్ అనేది నాకు మంచిగా గైడ్ చేసింది అనమాట. సరే పోతే వేలే, ఎందుకు దిగులు పడుతున్నావు, నీకు గ్రూప్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి రిప్లై ఇస్తుండు, లేదంటే డైరెక్ట్ రికార్డ్ చేసి వీడియో పెట్టండి అన్నాడు. ప్రజెంట్గా ఛానల్ పోతే ఒక మొబైల్లో లాగిన్ అయితే మళ్ళీ కొత్త మొబైలే తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకో మొబైల్లో లాగిన్ చేసుకోవడానికి ఉండదండి. యూట్యూబర్స్ చేసే ప్రతి వాలంటరీ యూట్యూబర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు చాలా కష్టం ఉంటుందండి. మీరు అంత సింపుల్గా అయితే ఉండదు యూట్యూబ్ చేయాలంటే. ఇప్పుడున్న గైడ్లైన్స్ పరంగా చాలా కష్టం అనమాట యూట్యూబ్ చేయాలంటే. మనకి ప్రజెంట్గా కొనుక్కోడానికి కూడా పరిస్థితి లేదు. మన బీద కుటుంబాలకి మరి ఇంకొక మొబైల్ తీసుకొని మరో ఛానల్ లాగించాలంటే కష్టం అనమాట. ప్రతి ఒక్క యూట్యూబర్కి నేను చెప్పేదేమనగా, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని చాలా జాగ్రత్త అయితే పెట్టుకోండి. కమ్యూనిటీ గైడ్లైన్స్ సంబంధించి ఎటువంటి విరుద్ధంగా అయితే వీడియోలు చేయొద్దండి.
అలాగే మీ ఛానల్ అనేది పాస్వర్డ్ కానీ సో మీకు సంబంధించిన పాస్వర్డ్లన్నీ కరెక్ట్గా అంటే గట్టి భద్రంగా ఉంచుకునే విధంగా అయితే చూసుకోండి. ఎందుకంటే నాకు ఇది 2 times అనమాట జరగడం అన్న. సో 1 time అయితే నేను పెద్ద యూట్యూబర్ని కాంటాక్ట్ అయ్యి రికవరీ అయితే చేసుకున్నాను. ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉన్నది ఛానల్ అనమాట. సో తర్వాత నేను అతన్ని కాంటాక్ట్ అయ్యాను. సో మధురాక్ అన్నాను. సో అతను చేస్తా అన్నాడు, టైం పడుతా అన్నాడు. 1 month అయింది. అయినా ఒకసారి మనం గూగుల్ టీంలోకి మనం చేద్దాం తట్టుకొని చెప్పేసి చేశాను. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంగా మీకు పంచుకోవాలని చెప్పేసి మేము ముందుకు వస్తున్నాను. సో ఇప్పుడు ఇదివరకు ఏ విధంగా అయితే రాజు వాలంటీర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నారో అట్లాగే ఇప్పుడు కూడా మీరు ఆదరిస్తారని, అలాగే ముఖ్యంగా నా స్నేహితులైనటువంటి ఇప్పుడు ప్రజెంట్గా జయన్న కానీ, అలాగే హరినాథాచార్య కానీ, శ్రీధర్ కానీ, అలాగే అరుణ్ కానీ, సో ఇట్లా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలాగే మనకి 26 జిల్లాలకు సంబంధించిన గ్రూప్ ఉందండి. అందులో నాకు రీసెంట్గా నేను ఆ గ్రూప్లో యాడ్ అయ్యాను. సో ఆ స్నేహితులు వాళ్ళు నిజంగా అజయ్ కానీ, శివరాజ్ అన్న కానీ, సో విరాట్ కోహ్లీ అన్న కానీ, సో వీళ్ళంతా నాకు సురేష్ అన్న కానీ చాలా సపోర్ట్ ఇచ్చారనమాట. బ్రదర్ ఏం కాదులేండి, మీరు ట్రై చేయండి వస్తామని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. సో ప్రతి ఒక్క గ్రూప్లో ప్రతి ఒక్క వాలంటరీ మిత్రులు సోదరి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. అలాగే మా వైఫ్ నాకు మెయిన్గా అండి. సో నాకు బ్యాక్ బోన్ అనమాట. సో సరే నువ్వు ఇంట్రెస్ట్ ఉందంటున్నావు, సో ఇంకో ఛానల్ అయితే పెట్టు, నా ఛానల్ కింద నేను తనకు ఒక ఛానల్ ఉందన్నమాట. సో అట్లా మేము మా ముగ్గురు డీటెయిల్స్ అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను మా అమ్మ, మా నాన్న, మా భార్య, నేనున్నాం. సో ఒక్క ఐడికి, ఒక్క అడ్సెన్స్కి, ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఒక అడ్సెన్స్కి ఒకరు మాత్రమే వాడాలన్నమాట. మన పాన్ కార్డ్ మాత్రమే వాడాలి. సో అట్లా ఛానల్ పోతే మరీ మనం అదే అడ్సెన్స్ మీద చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. అట్లా నువ్వు సరే వీడియోలు చేయాలనుకుంటున్నావు కదా, సో నువ్వు చాలా బాధపడుతున్నావు, సో నా ఛానల్ కింద ఛానల్ పెట్టుకొని చేయను అని చెప్పేసి అన్నారు. అంటే నేను మరొకసారి చాలామంది వీడియోస్ రావడం లేదంటే మరొకసారి చాలా అప్డేట్స్ అనేది వీడియోలు వేయలేదు మన ఛానల్లో. సరే ఎట్లయితే వస్తుందో రాదో వెయిట్ చేద్దామని చెప్పేసి ప్రజెంట్గా చాలామంది వాలంటీర్ మిత్రులు అడుగుతున్నారని చెప్పేసి నేను మళ్ళీ ఒక ఛానల్ అయితే రాజు ఇన్ఫోటెక్ అని చెప్పేసి మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగిందండి. సో ఆ ఛానల్ కూడా వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఈ ఛానల్ వచ్చింది కాబట్టి సో ఈ ఛానల్లో ప్లస్ ఆ ఛానల్లో 2 దానిలో వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. సో నిజంగా చెప్తున్నాను, నన్ను ఇంతలా ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి, అలాగే వాలంటరీ మిత్రులకి, సోదరులకు, అలాగే సచివాలయం స్టాఫ్ ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా ఛానల్ వచ్చినందుకు. సో యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు నాకు చాలామంది కూడా సపోర్ట్ చేశారు. సో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. సో ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా తీసుకొని ఎటువంటి తప్పిదం చేయకుండా, సో ఛానల్ ఎవరు హ్యాక్ చేయకుండా, సో మంచిగా అంటే ఒక పకడ్బందీగా ఛానల్ పెట్టుకొని నేను మీ ముందుకు మరిన్ని వీడియోలు తీసుకొస్తానండి. సో నిజంగా ఇది చాలా చాలా సంతోష విషయము. సో ఈ సంతోషాన్ని మీకు తెలియజేయాలని చెప్పేసి నేను ఇట్లా మీ ముందుకు వచ్చాను. త్వరలో మీ ముందుకు వీడియోలు కూడా తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మరొకసారి పేరున చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. గ్రూప్లో నాకున్నటువంటి ప్రతి ఒక్క గ్రూప్లో ఉన్న సభ్యులకు, అలాగే నేను అదర్స్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులకు, సబ్స్క్రైబర్స్కు, వాలంటీర్ స్నేహితులకు, అలాగే సచివాలయం స్టాఫ్ చాలామంది నన్ను ఆదరించినటువంటి సచివాలయం స్టాఫ్ అందరికీ నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు ఉండడం వల్ల నా ఛానల్ వచ్చిందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.